బి గ్రూప్కు ఇప్పుడు అన్నిటికీ ప్రమాణాలు ఉంటాయి. బలంని దేంట్లో కొలుస్తాం మనం? ఇప్పుడు మనం వస్తువుల భారం కేజీలు లీటర్లు అంటాం కదా, అదేవిధంగా బలంను కూడా కొలవడానికి ప్రమాణం ఉంటాయి. ఏ ప్రమాణాలలో కొలుస్తారు బలంను? బి గ్రూప్ వాళ్ళు రాంగ్ ఆన్సర్. సి గ్రూప్ బలం. డి గ్రూప్ డి గ్రూప్ ఈ గ్రూప్ చెప్తారా? ఈ గ్రూప్ వాళ్ళు నెక్స్ట్ ఆడియన్స్ మళ్ళీ ఏ గ్రూప్ వాళ్ళు? శ్రేష్ఠ ఏదో ఒకటి చెప్పు. ఆడియన్స్ ఏమైంది? ఆడియన్స్ కాదు కాదు, న్యూటన్ ఈజ్ రైట్ ఆన్సర్ చెప్పడం జరిగింది. శరత్ సార్కు మంచి ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు న్యూటన్ ఈజ్ రైట్ ఆన్సర్. బలంని న్యూటన్ అనే ప్రమాణాలలో రాఘవేంద్ర గ్రూప్కి పోతాయి. లోలక గడియారాన్ని ఎవరు కనుగొన్నారు? లోలక గడియారాన్ని ఎవరు కనుగొన్నారు? సి గ్రూప్ క్వశ్చన్ పాస్ టు డి గ్రూప్. లోలక గడియారాన్ని రాంగ్ ఆన్సర్. గ్రూప్ ఏ లోలక గడియారాన్ని ఎవరు కనుగొన్నారు? మీ బుక్లో ఉన్నాయి 8th క్లాస్లో. గెలీలియో రైట్ ఆన్సర్. గెలీలియో. క్వశ్చన్, రాకెట్లు ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి? రాకెట్స్ భూమి నుండి అంతరిక్షంలోకి మనం వెళ్తాయి కదా, అవి ఏ నియమం అన్ని ఆధారపడి పనిచేస్తాయి? ఏ నియమం అంటున్న నియమం పేరు? ఈ గ్రూప్ ఏ గ్రూప్? బి గ్రూప్ చెప్పు. నైట్రోజన్ కాదు. నియమం అంటే రాకెట్లు పనిచేస్తాయి. ఈ ఆన్సర్కు మార్కులు మన శరత్ సార్కి పోతే సార్ అకౌంట్లో ఫుల్ జమ అవుతున్నాయి మార్కులు, మీకంటే ఎక్కువ జమ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ గ్రూప్. మన ఇళ్లలో సాధారణంగా వాడే వంటలు చేసుకోవడానికి గ్యాస్ను వాడతాం. ఎల్పిజిని విస్తరించి చెప్పండి. ఈ గ్రూప్ వాళ్ళు గ్యాస్ ఇస్ రైట్ ఆన్సర్. ఈ గ్రూప్కు. నెక్స్ట్ క్వశ్చన్గా బతుకుతున్నాం. పురాతన వస్తువులన్నీ వదిలి ఇప్పుడు ప్లాస్టిక్ మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. మన ఇంట్లో ప్రతి వస్తువు ప్లాస్టిక్తో తయారవుతున్నది కాబట్టి ఆ ప్లాస్టిక్ని కనుగొన్న శాస్త్రవేత్త పేరేంటి? ఏ గ్రూప్? ప్లాస్టిక్ని కనుగొన్న సైంటిస్ట్ పేరు చెప్పాలా? ఏ గ్రూప్ వాళ్ళు? ఎయిత్ క్లాస్లో ఉంది ఇది. ఏ గ్రూప్? నెక్స్ట్ బి గ్రూప్. పార్క్ ఇస్ రైట్ ఆన్సర్. 5 మార్క్స్ చెప్పాలా? 4R అంటే ఏంటి? 4R ట్రిపుల్ ఆర్ కాదు, యూజ్ చేయాలా? నెక్స్ట్ చెప్తారా?
నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు కాదు వెరీ గుడ్. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అంటే ప్లాస్టిక్ ని రెడ్యూస్ తగ్గించాలా, రీసైకిల్ మళ్ళీ దాన్ని తయారు చేయాలా, రీయూజ్ మళ్ళీ ఉపయోగించాలా, రికవర్ రోడ్ల మీద పడ్డదానికి మళ్ళీ మనం సేకరించి. నెక్స్ట్ సి గ్రూప్ రాఘవేంద్ర. సాధారణంగా ధ్వని తీవ్రతను ప్రమాణాలను కొలుస్తారు. సౌండ్ని డెసిబుల్స్ ఇది రైట్ ఆన్సర్. డెసిబుల్స్ అనే ప్రమాణాలను కొలుస్తారు. డైరెక్ట్ క్వశ్చన్ వస్తున్నది. డి గ్రూప్ వాళ్ళు ఎవరు? డి గ్రూప్ చూడండి. సాధారణ మనం పర్ఫెక్ట్ షో మనం ప్రోగ్రామ్ చేస్తారు కదా, పెదవులు కదపకుండా మాట్లాడతారు. ఒక బొమ్మని దగ్గర తీసుకొని అతను మిమిక్రీ చేస్తాడు, పెదవులు కదలై. వాళ్ళని ఏమంటారు? పెదవులు కదపకుండా మాట్లాడతారు. క్వశ్చన్ వల్ల ఏ గ్రూప్? ఆడియన్స్ వెంట్రిలాక్విస్ట్లు అంటారు. ఏమంటారంటే వెంట్రిలాక్విస్ట్, మన తెలంగాణ నుంచి గోమఠం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ గోస్ టు ఈ గ్రూప్. గోస్ టు విద్యుత్ నిరోధంను ఏ ప్రమాణాలను కొలుస్తారు? నిరోధం అంటే కరెంటుని ఆపేది. విద్యుత్ నిరోధంను ఏ ప్రమాణాలలో కొలుస్తారు? ఈ గ్రూప్ లలో కొలుస్తాం. విద్యుత్ నిరోధంను ఓమ్స్ అనే ప్రమాణాలలో కొలుస్తాం. చప్పట్లు వాళ్ళకి జీరో. నెక్స్ట్ 25 30 అబ్దుల్ కలాం గ్రూప్ కు 30 మార్క్స్ వచ్చినాయి. వంశీ 30 మార్క్స్ తోని టాప్ లో ఉన్నారు. మన శరత్ సార్ కూడా 30 మార్క్స్ రావడం జరిగింది. ఓకే, దీంతో ఫస్ట్ రౌండ్ ముగిసింది. సెకండ్ రౌండ్ భూగోళం మొత్తం మీద ఎన్నవ వంతు నీటితో నిండి ఉంది? భూగోళం మొత్తం మీద ఎన్నవ వంతు నీటితో నిండి ఉంది? సార్ ఎన్నవ వంతు? ఫాస్ట్ గ్రూప్ బి. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ట్ ఆడియన్స్. భూగోళం మొత్తం మీద నీరు 3/4 వంతుతో నిండి ఉంది. నీటి సరఫరా దశలు ఎన్ని? రక్షిత మంచినీటి సరఫరా దశలు ఎన్ని? రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ గ్రూప్ సి. ఫాస్ట్ గ్రూప్ డి. రైట్ ఆన్సర్. 5 మార్క్స్ టు గ్రూప్ డి. మంచినీటి సరఫరా వనరులు మొత్తం 6. బల్బును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రైట్ ఆన్సర్. 10 మార్క్స్ టు గ్రూప్ సి. బల్బును కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ క్వశ్చన్ టు గ్రూప్ డి. విద్యుత్ జనరేటర్ను కనుగొన్నది ఎవరు? విద్యుత్ జనరేటర్ని కనుగొన్నది ఎవరు? విద్యుత్ జనరేటర్ను కనుగొన్నది ఎవరు? ఫాస్ట్ గ్రూప్ సి. విద్యుత్ జనరేటర్ కనుగొన్నది ఎవరు? రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ ఆడియన్స్. విద్యుత్ జనరేటర్ను కనుగొన్నది మైకేల్ ఫారాడే.
నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు గ్రూప్ ఈ. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుంది అని మొదటగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుంది అని మొదటగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ గ్రూప్ ఏ. ఫాస్ట్ బి. ఫాస్ట్ గ్రూప్ సి. రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ గ్రూప్ డి. రాంగ్ ఆన్సర్. ఆడియన్స్, మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుంది అని మొదటగా తెలిపిన వ్యక్తి స్టీఫెన్ హెల్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ టు గ్రూప్ ఈ. పత్రాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా వాయు నియమం జరుగుతుంది కదా, ఆ చిన్న రంధ్రాలను ఏమని అంటారు? రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ గ్రూప్ డి. రాంగ్ ఆన్సర్. ఫాస్ట్ సి. రైట్ ఆన్సర్. 5 మార్క్స్ టు గ్రూప్ సి. పత్రాలలో ఉండే చిన్న రంధ్రాల ద్వారా వాయు నియమం జరిగే ఆ రంధ్రాలను పత్ర రంధ్రాలు, స్టొమాటా అని అంటారు. క్వశ్చన్. ప్రకృతిలో పత్రావళిలోని ఆకుపచ్చటి పదార్థం కిరణజన్య సంయోజక క్రియకు తప్పనిసరి అవసరం. ఈ ఆకుపచ్చటి పదార్థాన్ని ఏమని అంటాం? రైట్ ఆన్సర్. 10 మార్క్స్ టు గ్రూప్ డి. క్వశ్చన్ టు గ్రూప్ సి. లాటిన్ భాషలో కణం అనగా ఏమి? లాటిన్ భాషలో కణం అనగా ఏమి? రాంగ్ ఆన్సర్. పాస్ట్ ఏ. రైట్ ఆన్సర్. 5 మార్క్స్ టు గ్రూప్ ఏ. లాటిన్ భాషలో కణం అనగా ఒక చిన్న గది. ఓకే. క్వశ్చన్ టు బి. ఆర్బీసీని విస్తరించండి. ఆర్బీసీని విస్తరించండి. రైట్ ఆన్సర్. 10 మార్క్స్ టు గ్రూప్ బి. నెక్స్ట్ క్వశ్చన్ గ్రూప్ ఏ. జూన్ నుండి అక్టోబర్ మధ్య పండే పంటలని ఏమని అంటారు? రైట్ ఆన్సర్. 10 మార్క్స్ టు గ్రూప్ ఏ. నెక్స్ట్ ఈ నుంచి స్టార్ట్. పూర్తి పేరు ఏమిటి? రైట్ ఆన్సర్. 10 మార్క్స్ టు గ్రూప్ ఈ. సివి రామన్ గారి పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్. సివి రామన్ గారు ఎప్పుడు జన్మించారు? రైట్ ఆన్సర్. 10 మార్క్స్ టు గ్రూప్ డి. సివి రామన్ గారు 7 నవంబర్ 1888 జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ గ్రూప్ సి. ఆయన నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో పొందారు? రైట్ ఆన్సర్. 10 మార్క్స్ టు గ్రూప్ సి. సివి రామన్ గారు నోబెల్ బహుమతి 1930లో పొందారు. నెక్స్ట్ క్వశ్చన్. సివి రామన్ గారు కనుగొన్న ప్రభావం పేరు ఏమిటి? రైట్ ఆన్సర్. 10 మార్క్స్ టు గ్రూప్ బి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఏ రోజున ఆయన జ్ఞాపకార్థంగా మనం జరుపుకుంటాం? భారతదేశంలో ఏ రోజున ఆయన జ్ఞాపకార్థంగా మనం జరుపుకుంటాం? ఫిబ్రవరి 28. రైట్ ఆన్సర్. భారతదేశంలో మనం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. చెప్పావు. ఇగో ఫస్ట్ గ్రూప్ డి చెప్పు. డి. ఇది గ్రూప్ బి 20 మార్క్స్, గ్రూప్ డి 25 మార్క్స్, గ్రూప్ ఏ 30 మార్క్స్, గ్రూప్ ఈ 45 మార్క్స్, గ్రూప్ సి 50 మార్క్స్. విన్ బై సి. సి గ్రూప్. ఇంజన్ హౌస్.
Group C, win by Indian House Group, 50 marks. Second, APJ Abdul Kalam, 45 marks. Second. Third, CV Raman. అదే ఉండేది అంతే. నాకు వచ్చింది ఏమో మీరు నచ్చకుండా